హాయ్ అన్న. నేనైతే ఇప్పుడే తిన్నాను. ఒక్క మాట చెప్పాలి మీకు. ఈ బీహార్ వాళ్ళతోని మేస్త్రి పని చేస్తే చాలా ఇబ్బందయితదన్న. ఎందుకంటే వాళ్ళ భాష మనకర్థం కాదు. మన భాష వాళ్ళకర్థం కాదు. నీ అమ్మ జీవితం తలకాయ నొప్పి వాళ్ళతోని మేస్త్రి పని చేయడం అంటే. వాళ్ళంటారు, మనమేమో మాలంటాము. వాళ్ళేమో మాని మసాలా అంటారు. ఎటు దుంప తెగ. అసలు మాంతే అన్న అని చెప్పొచ్చు గదా! మసాలా లేకే ఓ రే అంటే నేను ఇంకే మసాలా తేవండ్రయ్యా ఈడ కలిపింది మాలు. ఆళ్ళ భాష అట్లుంటది. ఓహ్! వామ్మో! వాళ్ళతోని పని చేయడం అంటే, మనమే వాళ్ళని సతాయించడం అన్నట్టుగా ఉంటది. వాడు కరెక్ట్ చెప్తాడు. వాడు చెప్పింది మనకర్థం కాదు. ఒకటి తే అంటే ఇంకొకటి తెస్తాం. వాడికి కోపమొస్తది. యమ్మ జీవితం. ఆడనుకుంటాడు, "వీడికి పని రాదురా బయ్! వీడికేం తెలవదురా బయ్! క్యా కామ్ కర్తే రే తుమ్" అని అంటాడు. ఇంకేం చెప్పాలా? వాడి భాష అర్థమైతే ఏ పనైనా సింపుల్‌గానే చేయొచ్చు. వాడి భాష అర్థం కాక మనం ఒకటి ఇయ్యడం, వాడొకటి చెప్పడం, వాడికి మన తలకాయ నొప్పి, మనకు వాడి తలకాయ నొప్పి. సరిపోతది ఇద్దరికిద్దరు. అట్లా గడుస్తున్నాయి నాకీడ మేస్త్రి పనిలో వాళ్ళతోని రోజులు. గుడ్ నైట్ అన్న.